బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, నేను విజయ్. T20 వరల్డ్ కప్ని ఇండియా చాలా సునాయాసంగా న్యూజిలాండ్పై గెలిచింది. అయితే అందరూ మ్యాచ్ ముందు వరకు కూడా ఒక టెన్షన్ వెంటాడింది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా ఇండియా పోరాడి గెలిచి ఫైనల్ వరకు వచ్చింది. కానీ అందరికీ అనేక రకాల అనుమానాలు ఉన్న ఒక జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాత్రం చాలా పక్కాగా చెప్పారు. ఎందుకంటే భారీ స్కోర్ను కొడతారు, అందులో అభిషేక్ శర్మ తిరిగి ఫామ్లోకి వస్తాడు, అలాగే బుమ్రా దాదాపు 4 వికెట్లు సాధిస్తాడని ఈయన మ్యాచ్కు ముందే చాలా స్పష్టంగా ప్రిడిక్షన్ ఇచ్చారు. అసలు ఆయన ఏం చెప్పారో ఒకసారి ముందుగా విందాం, ఆ తర్వాత ఆ జ్యోతిష్య శాస్త్ర నిపుణుడిని మీకు పరిచయం చేస్తాను. ఎన్ని రన్స్ కొట్టే ఛాన్స్ ఉందంటారు? మొన్న కొట్టిన దాని మీద ఒక 10 శతాబ్దానికి ఒక్కసారే పుట్టేటటువంటి బుమ్రా బుమ్రా మోర్ దాన్ 4 వికెట్స్ తీస్తాడు. భారతదేశం మనం ఎలాగైనా సరే మనం కప్పు కొట్టుకొచ్చేయడం ఖాయం. బుమ్రా మీదే మొత్తం మ్యాచ్ అంతా కూడా ఉంది. ఎస్, చూసారుగా 300+ రన్స్ కొడతారని ఆయన చెప్పారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనే ప్రముఖ జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే అండి. నమస్కారం అండి విజయ్ గారు. సో సత్యనారాయణ మూర్తి గారు, మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు ఏంటి? మీరేమో 250కి పైన, అంటే ఇంగ్లాండ్ మ్యాచ్లో కొట్టిన దానికంటే ఒక అటు ఇటుగా 10 రన్స్ ఎక్కువే కొడతారు, మోర్ దాన్ 300 అన్నారు. అసలు ఎలా చెప్పగలిగారు మీరు? మన జ్యోతిష గురువులు వరాహమిహిరుడు, జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం అది. అయితే మనము వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ప్లేయర్స్ అంతా కూడా కుంభరాశి వాళ్ళు, లేకపోతే ఏలినట్సేన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా వీళ్ళు ప్లేయర్స్ ఆడుతున్నారు. అది కూడా ఆడేది వెస్ట్, అహ్మదాబాద్ అనేది వెస్ట్, మనకి వెస్ట్ ఇండియా. సో అక్కడ కూడా దానికి అధిపతి శనీశ్వరుడే. ఆ తారీఖు 8వ తేదీ అది దానికి అధిపతి కూడా శనీశ్వరుడే. ఆదివారం నాడు మనకి ఈస్ట్కి, అంటే మన ఇండియన్స్కి అడ్డు ఉండదు అసలు. సో ఎప్పుడు ఏ మ్యాచెస్ని మనం చూసుకున్నా కూడా, ఇప్పుడు వాళ్ళు కొట్టింది కూడా చూడండి 255 రన్స్ అనుకోండి. అదే అక్కడే, అంటే ఇప్పుడు ముంబైలో జరిగినటువంటి మ్యాచ్ అయితే, ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్లో అయితే మాత్రం అంత స్కోర్ కొట్టారు. ఎందుకంటే అది బ్యాటింగ్ పిచ్, చిన్న గ్రౌండ్. అహ్మదాబాద్లో అసలు అంత కొడతారని మీరు చెప్తే నేనే నమ్మలేదు. సో మీరు చెప్పింది నాకు అప్పుడు నమ్మలేదు, కానీ తీరా మ్యాచ్ జరిగాక ఇండియా ఆడినటువంటి ఆ తీరు తర్వాత నాకు మీరే గుర్తొచ్చారు, చాలామంది వ్యూవర్స్కి మీరే గుర్తొచ్చారు. అయితే శని యొక్క డామినేషన్, శని జగద్గురు. ఆ క్రీడలకి మనకి ఆ లక్కీగా శుక్రుడు మీనరాశిలోకి రావడం, రాహు కుంభరాశిలో ఉండడం, కుజుడు ఇంకా స్కోర్ వచ్చును. అభిషేక్ శర్మ గారు కొంచెం అవుట్ అవ్వడం, కొద్దిగా ఇంకా ఛాన్స్ ఆడి ఉంటే ఇంకా చాలా ఎక్కువ ఉండేది. సో అది దాన్ని ఎలా చెప్పాలంటే, మనము కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కూడా మనకి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. కుజుడికి అదే మకర రాశిలో కనుక కుజుడు ఉంటే ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చి ఉండేది. సో ఆ విధంగా మనము మిగతా విషయాలన్నీ కూడా టెక్నికల్ డేటాని బేస్ చేసుకొని, అభిషేక్ శర్మ మేషరాశి అండ్ సంజు శాంసన్ బాగా ఆడాడు. సో అతను కూడా కుంభరాశి. సో ఈ శనీశ్వరుని బ్యాడ్ చేసేసారు అందరూ. శనీశ్వరుడు అనుగ్రహం ఉంటేనే మనకి కొట్టగలుగుతాం. చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఏమో కుంభరాశి జరుగుతోంది కాబట్టి మాకు బాగుండదేమో జాతకాల్లో, లేకపోతే ఏలినట్సేన్ జరుగుతోంది. ఇలా ఆ శనీశ్వరుడి మీద ఉన్నటువంటి అపోహ పోవడం కోసమే ఈ యొక్క భారత జట్టు మరి విజృంభించింది అని మనం చెప్పాలి. ప్రపంచ కప్పుని శనీశ్వరుడు, అందువల్ల గుజరాత్ కూడా శనికి, అది అహ్మదాబాద్ క్లియర్గా వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో, జగద్గురు అయినటువంటి ఆ శని అనుగ్రహంతోనే మన భారత జట్టుకి ఇది సాధ్యమైందండి. సో మీరు ఒక మాట అన్నారు, 250+10 అన్నారు, అంటే 260 అన్నారు. తర్వాత వెంటనే మళ్ళీ మోర్ దాన్ 300 అన్నారు. నేను అడిగాను కూడా, 300 కొడతారా? ఒకసారి ఆలోచించండి అండి, 300 అంత ఈజీ కాదు. సో చాలామంది వ్యూవర్స్ ఉంటారు, కామెంట్స్ చేస్తారు, ట్రోల్ చేస్తారని కూడా అడిగాను. సో మీరు పక్కా అన్నారు, కానీ అక్కడ 300 రాలేదు కదా. వాళ్ళు అంత కొట్టడమే చాలా గ్రేట్ అండి. ఆ టెన్షన్లో, అది వరల్డ్ కప్, అది మామూలు చిన్న చిన్న మ్యాచెస్ వేరుంటుంది. సో ప్రపంచ దేశాలన్నిటి మీద ఆధిపత్యాలు సాధించుకుంటూ వచ్చినటువంటి జట్టులు అన్నీ కూడా, అన్నీ ఒక హేమహేమి లాంటి జట్టులు. అందులో న్యూజిలాండ్ కూడా మంచి ఫామ్లో ఉన్నటువంటి ఇది. అలాంటప్పుడు ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నా మనకి 255 కొట్టాం మనం. అంటే 2 + 5 + 5 10 + 2 అంటే 12, 1 + 2 యాడ్ చేస్తే 3 వచ్చింది. మళ్ళీ మనం చెప్పింది 300 అనుకోండి, 3 + 0 + 0 3 ఏమొస్తుంది?
అంటే గురుడు డెనామినేషన్స్లో అని అర్థం. అంటే మనకి ఆ యొక్క శని వక్రించి మీనరాశిలో ఉండడం వల్ల ఇండియన్ టీముకు ఉన్నటువంటి కలేజా అది. ఎక్కడ ఎవరినైనా సరే ఏ టీం ఇంకా 3 టీమ్స్ ఉన్నాయి, అవకాశాలు లేక భారత టీంలు వెయిట్ చేస్తున్నారు. ఇండియా ఫామ్లో వరుసలో కొట్టుకుంటూ వస్తుంది. అండ్ ఇంతేకాదు, నేను ఈ సభాముఖంగా అందరికీ కూడా ఒక విన్నపం ఏమిటంటే, ఇక మిగతా దేశాలకి కప్పులు ఇవ్వదండి ఇండియన్ టీం. ఇది కూడా మనం నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో మనకి నెక్స్ట్ ఇయర్ లో జరిగేటువంటి మెయిన్ వన్డే వరల్డ్ కప్ కూడా మందే అంటారా? మందే. దేనికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇండియా ఛాన్స్ ఇచ్చే లేదు. ఎందువలంటే ఇండియన్ యువత ఆనాటి సునీల్ గవాస్కర్ దగ్గర నుంచి, కపిల్ దేవ్ దగ్గర నుంచి, గంగూలీ, ధోని, ఇలా మన రోహిత్ శర్మ, వీళ్ళంతా కూడా ఆ తరం నుంచి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్కి అదృష్ట కెప్టెన్. ఇక్కడ ఇతను మనకి జస్ప్రీత్ బూమ్రా ఉన్నంత బూమ్రా విషయాన్ని కూడా ప్రస్తావించాలి. సో మీరు అన్నారు బూమ్రా అనేది జనరేషన్ బౌలరు, సో ఎన్ని వికెట్లు తీస్తాడు బూమ్రా కానీ రాణిస్తే ఖచ్చితంగా మందే విజయం అన్నారు. ఎన్ని వికెట్లు అంటే 4 వికెట్లు అని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. సో T20లో 4 ఓవర్స్ వేస్తారు, ఆ 4 ఓవర్స్లో 4 వికెట్స్ తీయడం అనేది చాలా అరుదు. సో ఫస్ట్ టైం 4 వికెట్స్ తీశాడు బూమ్రా. తరానికి ఒక్కళ్ళు పుడతాడు ఇటువంటి వాడని. అందువలన బూమ్రా ఒక మంత్రగాడు. ధూమావతిలాగా బూమ్రా ఉన్నంత వరకు భారతదేశానికి అడ్డు లేదు. ఇప్పుడే కాదు, ఏ మ్యాచ్లో అయినా సరే. అది రాహువు. ఆ రాహువు మనకి 4 నెంబరు. అందువలన ఆ రాహు మన కుంభరాశిలో ఉండడము, ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క రాహువు తృతీయ స్థితిగతుడై ఆయన చాలా లాభాలను చేస్తాడు ధనుస్సు రాశి వారికి. అందుకే భారతదేశం కూడా భాక్షరం రాహు క్రీడాకారుడు, క్రీడల్ని ఎంకరేజ్ చేస్తాడు. కాబట్టి భారతదేశం గెలుస్తుంది. ఈ మ్యాచ్ ఒక మ్యాజిక్ అని చెప్పాలి, ఒక లాజిక్ అని చెప్పాలి. అండ్ కష్టపడితే వస్తుందని చాలామంది అనుకుంటారండి. న్యూజిలాండ్ కూడా పాపం హార్డ్ వర్క్ చేసింది, కష్టపడితే వచ్చేది కాదు. లక్, ఫార్చ్యూన్, డెస్టినీ కూడా ఉంటుంది. సో అదే జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనం అనమాట. 4 వికెట్స్ మీరు అన్నట్టుగానే 4 వికెట్స్ హాల్ కూడా సాధించాడు బూమ్రా. మరొక విషయం, అభిషేక్ శర్మ అసలు మ్యాచ్లో ఆడుతాడా లేదా అన్న డౌట్ అందరికీ కొనసాగింది. ఎందుకంటే వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నాడు. ఒకే ఒక మ్యాచ్ ఆడాడు జింబాబ్వేతో, ఆ తర్వాత ఏ మ్యాచ్లో కూడా ఆడలేదు, వరుసగా 3 సార్లు డక్అవుట్. మీరు మాత్రం ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఆడుతాడని చెప్పారు, అందులో కూడా ఫామ్లోకి వస్తాడని కూడా చెప్పారు. సో అది ఎలా సాధ్యమైంది? కోచ్ ఎవరండి? గౌతమ్ గంభీర్. ఆయన గా గీ శతభిష నక్షత్రం రాహుకు సంబంధించిన వాడు. ఆయన ఎలా వదులుకుంటాడు? మేషరాశి మనవాడు అభిషేక్ శర్మ మేషరాశికి చెందినటువంటి వాడు. సో లాభంలో గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా అతను సెలెక్ట్ చేసుకుంటాడు. అందువల్లనే మనకి ఆ యొక్క అతను ఫామ్లోకి రావడము అనేటటువంటిది ఏలినాటి శని. కాబట్టి ఏలినాటి శనిలో జరుగుతున్నటువంటి మేషరాశి వారికి మరి ఈ యొక్క శుక్రుడు విపరీతమైన బలంతో 12వ స్థానంలోకి మీనరాశిలోకి వచ్చేసాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతను ఫామ్లోకి రాగలుగుతాడని మనం అంచనా వేయగలిగాం. సో మన ఋషులు ఇచ్చినటువంటి ఈ ఆర్ష సంస్కృతి, ప్రాచీన జ్యోతిష శాస్త్రానికి తోడుగా మోడర్న్ ఫిజిక్స్ని కూడా జత చేశాం. ఇప్పుడు ఆ గ్రహాల యొక్క స్పీడ్, ఆ రోజున మీకు విచిత్రం ఏంటంటే అమృత గడియల్లో మ్యాచ్ జరిగింది. అదే చూడండి, నేను అన్న టాస్ వస్తే వాళ్ళు బౌలింగ్ కోరుకోవడమే వాళ్ళు చేసిన మిస్టేక్. ఇండియన్స్కి ఎప్పుడూ కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వకూడదు, చెలరేగిపోతారు. ఇండియన్ బ్యాటింగ్లో వెరీ వెరీ స్ట్రాంగ్. కాబట్టి వాళ్ళ గొయ్య వాళ్ళే తవ్వుకున్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే బౌలింగ్కి ఇచ్చుకున్నారు. అండ్ ఫీల్డింగ్లో కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా మనకి ఈ యొక్క ఇండియన్ టాస్ కనుక బ్యాటింగ్ కనుక బ్యాటింగ్ ఫస్ట్ వస్తుంది, వచ్చినట్లయితే విజయం మంది అని చెప్పగలిగాం. సో ఈ యొక్క శుక్రగ్రహం కానీ ఆ రోజు ఉన్నటువంటి అమృత గడియలు 6:52 నుంచి స్టార్ట్ అయింది, 7 గంటల నుంచి 8:30 వరకు. సో ముహూర్త బలం కూడా బ్రహ్మాండంగా ఉంది. అభిజిత్ లగ్నం అనేది ముందొచ్చినా అప్పటికి ఈ యొక్క అమృత గడియల్లో మన వాళ్ళకి ఛాన్స్ వాళ్ళే ఇచ్చేసారు. అందువలన ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత మోడర్న్ సైన్స్ యొక్క సహాయంతో వెలాసిటీస్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆ రోజు ఉన్నటువంటివి ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని చిన్న కృషిగా మనం ప్రేక్షకులకు, మన ఇండియన్ క్రికెట్ లవర్స్కి మనం చెప్పగలిగామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారుగా, సత్యనారాయణ మూర్తి గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. సో మ్యాచ్కు ముందు కూడా ఇదే కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆయన చెప్పినట్టుగా ఆల్మోస్ట్ జరిగింది. సో రాబోయేటువంటి
వన్ డే వరల్డ్ కప్ కూడా తిరిగి మళ్ళీ ఇండియా గెలుస్తుందని ఆయన చెప్తున్నారు. సో అప్పుడు చూద్దాం నిజంగానే సత్యనారాయణ మూర్తి గారు చెప్పింది నిజమవుతుందా లేదా కూడా. సో మనం వేచి చూడడానికి మరికొంత సమయం అయితే ఉంది. సో మీకేమనిపిస్తుంది? ప్రీవియస్ వీడియో చూసినటువంటి వారందరూ కూడా ఇప్పుడు సత్యనారాయణ మూర్తి గారు ఏం చెప్పారో దాన్ని బట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.